దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, నువ్వు కర్రోను కాదు, జీవపు వెలుగులోకి పిలువబడిన వాడు. నువ్వు ముక్కు వాగలేదు అంటున్నాడా? నిన్ను దేవుడు తన స్వరూపంలో చేశాడమ్మా. నీకు అర్థమవుతుందో లేదా? అందుకనే యోహాను సువార్త 8లో మనం చదివాం, మీరు నా యందు నిలిచి ఉండుడి, సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. ఏంటి సత్యం? ఇప్పుడు చెప్పండి. మీరు ఎవరి స్వరూపంలో పుట్టారు? దేవుని స్వరూపంలో పుట్టారు. మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులకి పిలువబడిన వారు. రక్షణ అంటే ఇదే. రక్షణ అంటే యేసు ప్రభువు నన్ను చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నన్ను పిలిచాడు. నేను ఇప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగుకు సంబంధించిన వాడిని. ఆశ్చర్యకరమైన వెలుగులో నేను జీవిస్తున్నాను. వెలుగులో ఉంటే బట్టలు ఊడదీసినట్లే. మళ్ళీ వినండి, వెలుగులో ఉంటే తేట తెల్లగా ప్రతి ఒక్కటి తెలుస్తుంది.